ఒక లోతన అడవిలో ఒక తేనెటీగల గూడు ఉండేది. చాలా తేనెటీగలు అందులో ఉండేవి. రోజంతా తేనెటీగలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పూల్ నుండి తీచటి మకరందాన్ని సేకరించేవి. తేనెటీగలు చాలా కష్టపడి పని చేసేవి. రుచికరమైన తేనెను తయారు చేసేవి. వారి రాణిని జాగ్రత్తగా చూసుకునేవి. ప్రతి ఒక్కరికి చేయాల్సిన పని ఉండేది. తేనెటీగల గూడు ఎప్పుడూ సందడిగా ఉండేది. అది సంతోషకరమైన ప్రదేశం. తేనెటీగలు వారి ఇంటిని చూసి గర్వపడేవి. ఒకరోజు ఒక పెద్ద ఎలుగుబంటి అడవికి వచ్చింది. దానికి చాలా ఆకలిగా ఉంది మరియు ఆహారం కోసం వెతుకుతోంది. దూరం నుండే తేనె వాసన దానికి వచ్చింది. ఆ వాసన దానిని తేనెటీగల గూడు వద్దకు తీసుకెళ్ళింది. ఎలుగుబంటి తమ పెదాలను నాకింది. దానికి తేనె రుచి చాలా ఇష్టం. అది చాలా బలమైంది. తేనెటీగల గూడును విరగొట్టగలని దానికి తెలుసు. తేనెటీగమంటి చూశాయి. తమ ఇంటిని కాపాడుకోవాలని వారికి తెలుసు. అవి గట్టిగా కుమ్మంటూ ఒక దాని చిక్కడి ప్రమాదం గురించి హెచ్చరించుకున్నాయి. తేనెటీగలు చిన్నవి, కానీ అవి తెలివైనవి మరియు ధైర్యవంతులైనవి. కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయి. రాణి తేనెటీగ గూటి లోప సురక్షితంగా ఉంది. ఆయలి పనిచేసే తేనెటీగలు బయటకు వచ్చాయి. అవి ఒక పెద్ద దుమ్మెదన్లా ఏర్పడ్డాయి. అవి ఎలుగుబంటి తల చుట్టూ మమ్మని ఎగిరాయి. తేనెటీగలు ఎలుగుబంటి ముక్కును కుట్టాయి. ఎలుగుబంటి తన్ను అదిలించింది. నొప్పిగా ఉంది. అది తేనెటీగలను తరుమ కొట్టడానికి ప్రయత్నించింది. కానీ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలుగుబంటి పెద్దది మరియు బలమున్నది, కానీ అది తేనెటీగలకు భయపడింది. అది పారిపోయింది. తేనెటీగలు తమ గూడును కాపాడుకున్నాయి. అవి చాలా సంతోషించాయి. కలిసి పని చేయడం ద్వారా అవి ఎలుగుబంటిని తరమేక కొట్టాయి. అవి చిన్నవి అయినప్పటికీ పాక్యంగా ఉంటే అవి బలంతుని తెలుసుకున్నాయి. తేనెటీగలు తమ సందడిగల గూటికి తిరిగి వెళ్లాయి. ఒక్కొక్కరికొకరు సహాయం చేసుకుంటే ఈ సవాలునైనా అధిగమించగలని వారికి తెలుసు.